ఈ హుహు. ఈ డయాబెటిస్ అనేవి ఎందుకొస్తాయి సార్ పిల్లల్లో? హుహు. అంటే ఇప్పుడు గర్భం నుంచి ఏమన్నా ఫుడ్ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటదా? లేకపోతే అసలు వీళ్ళకి ఎందుకొస్తుంది సెపరేట్‌గా? చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటిస్, టైప్ 1 డయాబెటిస్ గురించి మనం డిస్కస్ చేస్తే అది ఆటోఇమ్యూనిటీ అంటాం. ఆటోఇమ్యూనిటీ అంటే మన బాడీలో సెల్స్ మనకి రియాక్ట్ అయినప్పుడు కొన్నిసార్లు అవి డెస్ట్రాయ్ అయిపోతాయన్నమాట. అపోప్టోసిస్ అంటాము. ఓకే. అంటే మన ప్యాంక్రియాస్‌లో కొన్ని సెల్స్ ఉంటాయి. బీటా సెల్స్ అనేది. వాటి నుంచి ఇన్సులిన్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సెల్స్ నశిస్తాయో, లేదు పనిచేయడం మానేస్తాయో అటువంటప్పుడు ఇన్సులిన్ డెఫిషియన్సీ వస్తుంది. సో, రికవర్ అవుతుందా లేదంటే టైమే చెప్తుందనమాట. దాన్ని హనీమూన్ ఫేజ్ అంటాము. కొంతమంది కొన్ని రోజుల పాటు మినిమల్ డోస్ ఆఫ్ ఇన్సులిన్ కంట్రోల్ ఉంటారు. కొన్నిసార్లు ఇన్సులిన్ లేకుండా ఉంటారు. ఒక 3 నెలలు, 6 నెలలు. దాన్ని హనీమూన్ ఫేజ్ అంటాము. అంతేగాని ఒకసారి ఇన్సులిన్ అవసరం పోయిన తర్వాత ఇది కంప్లీట్‌గా లైఫ్ లాంగ్ ఉంటుందని చెప్పడం మటుకు అది ముదావహం కాదనమాట. ఎందుకంటే అలా చెప్పడం అనేది ఒక క్రైమ్ యాక్చువల్‌గా. ఓకే. ఈ సో కాల్డ్ ఈ ఫుడ్ స్పెషలిస్టులు వీళ్ళు ఏం చేస్తారంటే ఏది ట్రెండింగ్ ఉందో అబ్జర్వ్ చేస్తుంటారు. ఇప్పుడు మన ఇండియాలో ఏం జరుగుతుందండి? మన మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల ఈ డయాబెటిస్, థైరాయిడ్, బీపీ ఎక్కువైపోయింది. సో, వీళ్ళు మన ప్రెడేటర్స్ లాగనమాట. ఏది ఎక్కువ ఆహ్, జరుగుతున్నాయో అంటే ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉందో అట్లాంటి చోట్ల వీళ్ళు వాలిపోతుంటారు. వాలిపోయి నాకు అది తెలుసు, ఇది తెలుసు అని చెప్పి అది వదలకుండా టైప్ 1 డయాబెటిస్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు వీటిలో దూరి మా వాళ్ళయి నయం అవుతున్నాయని కొన్ని కొన్ని చీటీలు చూపించుకుంటూ ప్రచారం చేసుకుంటూ ఉంటారు. సో, సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీళ్ళని రెగ్యులేట్ చేయడం అనేది చాలా కష్టమైపోయింది. కొంతమంది అన్‌ఫార్చునేట్‌లీ పేషెంట్స్ అసలే ట్రీట్మెంట్ మానేసి, వీళ్ళ ట్రీట్మెంట్ వాడి ఇప్పుడు ఇందాక బాబు పరిస్థితి చెప్తున్నాను. అలా ప్రమాదకర పరిస్థితికి వాళ్ళు దిగజారుతూ ఉంటారండి. ఓకే. హుహు. అబ్బాయి అన్నారు గదా! హుహు. అబ్బాయి మీ మీ దగ్గరకొచ్చేసరికి ఏ స్టేజ్‌లో ఉన్నాడసలు? 600 షుగర్ పెట్టుకొనొచ్చాడు ఒక్కసారిగా? ఒకసారిగా. వాళ్ళు క్లియర్ కట్ చెప్పారు పేరెంట్స్. ఓకే. ఆ డైట్ స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళాము. టైప్ 1 డయాబెటిస్ ఇన్సులిన్ అవసరం లేదు. నా మందులు వాడండి తగ్గిపోతుందన్నారు. ఆయన దగ్గర ఉన్నంత వరకు అది 150, 160 ఉండింది. వన్స్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిందన్నారు. వచ్చాము సార్. మరుసటి రోజు నుంచి అది 300, 400 పెరుగుతూ పోయిందన్నారు. ఏం డైట్ వాడిచ్చారంటే కడుపు మార్చారని చెప్పారు. ఓకే. కడుపు మాడేస్తే ఎవరికైనా షుగర్ కంట్రోల్ అవుతుంది. అది ఎట్ట మార్చారనేది ఆయన పద్ధతిలో ఆయన చేసుకోండొచ్చు. ఆయన గురించి ఎవరో నాకు పెద్ద తెలీదు. బట్ వాట్ ఈస్ డూయింగ్ ఈస్ కంప్లీట్‌లీ రాంగ్. అలా చేయడం వల్లేంటంటే ఏ ఫుడ్డు తినరు. వాళ్ళెన్నాళ్ళని ఉంటారు అలా ఫుడ్ తినకుండా? అదే నీకు తెలిస్తే చెప్పు. చెప్పకపోతే చేయొద్దు. ఇప్పుడు యాస్ ఎ డాక్టర్స్ మరి ఇందాక మనం డిస్కస్ చేసినట్టు డొమైన్ డిపెండెన్స్ అంటాం. మా ఫీల్డ్ గురించి మేము మాట్లాడతాం. అంతేగాని పక్కన ఫీల్డ్‌లో జొరబడి ఏదంటే అది మాట్లాడితే చివరికి మనం నవ్వులు పాలవుతాం. అది ఎవరైనా సరే గ్రహించుకోవాలి. ఒకరి ఓకే. ప్రాణాలతో చెలగాటమాడొద్దనేది నా ఫైనల్ దీని ఒపీనియన్. ఇప్పుడు ఏదైనా షుగర్ అంటే హుహు. కొంచెం ఫుడ్ ద్వారా కొంతవరకు హుహు. తగ్గించొచ్చనేది ఓకే గానీ, హుహు. అసలు ఏ మెడిసిన్ లేకుండా మొత్తం ఫుడ్ ద్వారా తగ్గించొచ్చనేది మాత్రం అబద్ధం అంటారా? ఎస్పెషల్లీ మనం ఇప్పుడు టాపిక్ టైప్ 1 డయాబెటిస్ మాట్లాడుతున్నాం కాబట్టి, టైప్ 1 డయాబెటిస్ అనేది ఇందాక మనం డిస్కస్ చేసినట్లు అది ఇన్సులిన్ డెఫిషియన్సీ స్టేట్ అనమాట. ఏదైతే లేదో అది రీప్లేస్ చేస్తున్నాం అంతే. ఓకే. వి ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ గాడ్స్. మనమంతా హ్యూమన్ బీయింగ్స్. మన పరిధిలో మనం గ్రహించుకోవాలి. యాస్ ఎ డాక్టర్ నా పరిధి నేను గ్రహించుకోవాలి. యాస్ ఎ న్యూట్రిషనిస్ట్ వాళ్ళ పరిధి వాళ్ళు గ్రహించుకోవాలి. లేదు అన్నీ నాకు తెలిసినట్టు ప్రవర్తిస్తే వాళ్ళని మనం ఏం చేయలేం. చివరికి జనాలే వాళ్ళని తరుముకుంటారు ఏదో ఒక రోజు.